హలో అండి. నమస్తే. సో, మేల్స్ ఈ వారికోసిల్ రిపోర్ట్‌తో అల్ట్రాసౌండ్‌లో వారికోసిల్ డయాగ్నోస్ అయింది. దీనికి సర్జరీ అవసరమా? ఏం చేయాలి? అనేది చాలామంది అడిగారు. సో, దీని గురించి ఒక షార్ట్ వీడియో ఇస్తాను. సో, వారికోసిల్ ప్రాబ్లమ్ ఎవరికొస్తది అంటే, యూజువల్‌గా ఎక్కువ సేపు స్టాండింగ్ పొజిషన్‌లో ఉన్న వాళ్ళకే వస్తది. ఎస్పెషల్లీ కండక్టర్స్ వాళ్ళకని రావడానికి ఛాన్సెస్ ఎక్కువున్నాయి. అండ్ దెన్ మీకు చాలా కాఫ్ యూజువల్‌గా కొందరికి టీబీ పేషెంట్స్‌కి అందరికి క్రానిక్ కాఫ్ ఉంటది. క్రానిక్ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ అంటే జనరల్‌గా పొట్టలో ఎక్కువ ప్రెషర్ ఇచ్చినప్పుడు మీకు వారికోసిల్స్ ఇట్లాంటి ప్రాబ్లమ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో, ఎట్లా తెలుసుకుందాం? మనకి అంటే వారికోసిల్ ప్రాబ్లమ్ ఉన్నాయా? లేదా? అనేది ఎట్లా తెలుసుకోవచ్చు అంటే, యూజువల్‌గా కంప్లెయింట్స్ ఉంటది. అంటే ఆ స్క్రాటమ్ దగ్గర మీకు పెయిన్ అనేది ఉండొచ్చు. అండ్ దెన్ మీరు ఇన్సిడెంటల్లీ అంటే మీరు రొటీన్ చెకప్‌లో మీకేదైనా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మీకు డాక్టర్స్ అల్ట్రాసౌండ్ స్క్రోటమ్ చేసుకోండి అని చెప్పినప్పుడు మేబీ దాంట్లో వారికోసిల్ ప్రాబ్లమ్ ఉండేది డయాగ్నోస్ చేయొచ్చు. సో, ఇప్పుడు వారికోసిల్ ప్రాబ్లమ్ ఉంటే ఖచ్చితంగా సర్జరీ చేసుకోవాలంటే కాదు. నో అండి. ఇప్పుడు అగైన్ వారికోసిల్‌లో కొన్ని టైప్స్ ఉంటాయి. అట్లా యూజువల్‌గా 1 అండ్ 2 క్లాసిఫికేషన్ అంటే 1 అండ్ 2 గ్రేడ్‌కే మీకు సర్జరీ అనేది అవసరం పడదు. యూజువల్‌గా 3 అండ్ 4 గ్రేడ్ ఉన్నప్పుడు వారికోసిల్ ప్రాబ్లమ్‌తో మీకు స్పెర్మ్ అబ్నార్మాలిటీ ఉన్నప్పుడు అండ్ దెన్ ఇన్ కేస్ మీకు స్క్రోటల్‌లో పెయిన్ ఉన్నప్పుడు, ఇన్ కేస్ మీకు డీఎఫ్ఐ ఎక్కువ ఉన్నప్పుడు మేబీ ఆండ్రాలజిస్ట్ విల్ సజెస్ట్ యూ ఫర్ వారికోసిల్ సర్జరీ. సో, వారికోసిల్ సర్జరీ చేసుకుంటే హెల్ప్ ఉంటదా? ఏఆర్‌టీ ట్రీట్మెంట్‌లో హెల్ప్ అవుతదా ప్రెగ్నెన్సీ పుట్టారంటే ఇండికేటెడ్ పేషెంట్స్‌కి మాత్రమే వారికోసిల్ సర్జరీ చేయాలి. అందరికి వారికోసిల్ సర్జరీ అనేది అవసరం ఉండవు. సో, వారికోసిల్ సర్జరీ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఇన్ కేస్ వారికోసిల్ ప్రాబ్లమ్ వల్ల మీకు స్పెర్మ్ మోటిలిటీ, కాన్సంట్రేషన్ అదన్నీ ఎఫెక్ట్ అవుతుంది అంటే ఆబ్వియస్‌లీ మీకు వారికోసిల్ సర్జరీ తర్వాత మీకు ప్రెగ్నెన్సీ రావడానికి అండ్ దెన్ మీకు ట్రీట్మెంట్‌లో మంచిగా రెస్పాన్స్ రావడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువుంటదండి. అండ్ దెన్ వన్ మోర్ థింగ్ అన్ని వారికోసిల్‌కే సర్జరీ అవసరం లేదు. ఇండికేటెడ్ పేషెంట్స్‌కి మాత్రమే వారికోసిల్ సర్జరీ చేసుకోవాలి.